ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆగస్టు 4 ఆగస్టు 4 అండి. సమయం వచ్చేసి 10 AM. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జీతాలు కానీ, పెన్షన్స్ కానీ ఇంకా ఎక్కడే కానీ కదలిక అయితే లేదండి. సో బిల్లులలో ఎటువంటి కదలిక అయితే ఇప్పటి వరకు లేదనమాట. పైగా ఈరోజు సండే. సో మరి సండే ఈరోజు ఇవాళ ఇంకా ఇంతవరకు అయితే కదలిక లేదు. సో టీపీ గూడెం ఎప్పుడు పడతాయి సార్ అంటే తాడేపల్లిగూడెంలో ఇంకా పెన్షన్స్ జమ కాలేదని, ఓన్లీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెన్షనర్స్ అయితే జమ కావడం లేదని అయితే చెప్తూ ఉన్నారు. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో GVMBR Trish regarding VSP and heartily requested sir any information for our pensioners, that is marketing committee service pension, marketing department, don't think otherwise sir, yours. సో విశాఖపట్నం సంబంధించి ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండి. సో మార్కెటింగ్ కమిటీ సర్వీసు పెన్షన్స్ అయితే జమ కాలేదని చెప్తున్నారు. ఇవన్నీ జమ కావాల్సి అయితే ఉంది. ఫస్ట్ పెన్షన్ వేసిన తర్వాత ఎంప్లాయీస్కి శాలరీస్ వేస్తాము అని అన్నారు. అవునండి, అలా చేయాలని అయితే ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి కోరడం జరుగుతూనే ఉంది. కానీ ఆచరణలోకి రాలేదండి. ఇక ఎస్టీఓ సింగనమల అనంతపురం డిస్టిక్ అండి. సింగనమల ట్రెజరీ పరిధిలో పెన్షన్స్ అయితే జమ కాలేదని మన మిత్రులు తెలియజేశారు. కడప ఎస్టీఓ పెన్షన్స్ క్రెడిట్ కాలేదు. సిబిఎన్ గవర్నమెంట్ గ్లోబల్ ప్రాపగండా అయితే చేశారు. అవునండి, చంద్రబాబు గారు అయితే మొత్తం జమ అయిపోయాయని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు, కానీ జమ చేశామన్నారు కానీ జమ అయిపోలేదండి. జమ చేశామని అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ మనకి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో జమ అయితే కాలేదు, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. వైజాగ్ బ్యాచ్ నో అంటే జమ కాలేదు. వైజాగ్లో జమ కాలేదు. ఎప్పుడు పడుతుంది? సో చూడాలండి. ఈరోజు సండే అయినప్పటికీ కూడా జీతాలు, పెన్షన్లు జమ అవుతాయండి. సో సండేకి దానికి సంబంధం లేదు. కాకపోతే బిల్లులలో కదలిక అనేది ఉదయం 10 గంటల నుంచి వస్తుందా, లేదంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి వస్తుందా, లేదంటే ఈవినింగ్ 6 PM నుంచి వస్తుందా అనేది అయితే తెలియాల్సి ఉందండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సీతమ్మ దారం నో. అవునండి, సీతమ్మ ధార సంబంధించి జమ కావటం లేదు. సార్ సిబిఎన్ గారికి, లోకేష్ గారికి ఈ విషయము విన్నవించగలరు. అవునండి, నేను కూడా అదే కోరుకుంటున్నాను. సో నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా అండి. సో పవన్ సార్ ఏదైనా మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారండి. సో ఆయన కూడా ఈ వీడియో చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఇకపోతే గవర్నమెంట్ వాళ్ళు నిద్రపోతున్నారా? సిఎఫ్ఎంఎస్ను పని చేయట్లేదేంటి అంటున్నారండి. అవునండి, సో సిఎఫ్ఎంఎస్ అనేది పని చేయడం లేదు. సో ఇష్యూస్ అయితే వచ్చి ఆగిపోయిందని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు పెన్షనర్స్కి సో ఇన్స్టాల్మెంట్ లేవా? సో పెన్షనర్స్కి ఎటువంటి బాధ్యతలు లేవా? సో వాళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి, అత్యవసరాలు ఉంటాయి అని చెప్తున్నారు. అవునండి, నిజమే. ఇప్పటికీ అయినా తెలుసుకుంటున్నాం అని అయితే అంటున్నారు. సో ఉన్నది అంతా అమరావతి కోసం ఖర్చు పెడితే
మిగిలిపోతే సో అమరావతికి ఎంత ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్లీజ్ టెల్ అబౌట్ ఉర్వకొండ సర్వీస్ పెన్షన్ జమ కావట్లేదండి. సో జమ కావాలి. సో ఈరోజైనా సాయంత్రం నుంచైనా అట్లీస్ట్ కదలిక వచ్చి జమ అయితే సో చాలా మందికి యూస్ అవుతుందండి. సో వైసీపీ బెటర్ దెన్ సిబిఎన్ మేము మనసుల కింద జమ కావట్లేదు. కొట్టి మాటలు కట్టిపెడుతున్నారు. కట్టిపెట్టి మంచి పని అయితే చేయలేదు అంటున్నారు. సో గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా లేదని చెప్తున్నారు. మీరు ఫ్యాక్ట్ చెప్తున్నారు కానీ కొన్ని ఛానల్స్ ఫస్ట్ డేట్ పెన్షన్ సాలరీస్ ఇచ్చేస్తున్నట్టు డబ్బా కొట్టేస్తున్నారు. అవునండి. అలా చెప్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. సో పైన ఇప్పుడు చంద్రబాబు గారికి గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవచ్చండి. ఇప్పుడు జగన్‌కే చూసుకోండి. ఆయన ఓడిపోతారు అని ఆయనకు రిజల్ట్స్ వచ్చేంత వరకు తెలీదు. అంటే గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందని ఆయనకు తెలియకుండా చేశారు. ఎవరు చేశారంటే ఆ సర్వేస్ అయితేనేమి, ఆరా మస్తాన్ అయితే అవన్నీ కూడా అలా చేశారు. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ వేరైపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా ఈ జమ కావటం లేదని గ్రౌండ్ రియాలిటీ తెలీదనమాట. సో వారి దృష్టికి ఇవన్నీ వెళ్ళవు. వాళ్ళ బిజీ షెడ్యూల్‌లో వాళ్ళకు బటన్ నొక్కేసామా అంటే 8,000 క్రోర్స్ అయితే మనము ఆల్రెడీ నిధులైతే ఫండింగ్ చేశాము. సో అవి జమ అయ్యి ఉంటాయిలే అని అనుకుంటారు గానీ, వాళ్ళు వెరిఫికేషన్ ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకోవడానికి వాళ్ళకి టైం ఉండదనమాట. సో కాబట్టి కొందరు అలా చెప్తూ ఉన్నారు కానీ అది వాస్తవం కాదండి. గ్రౌండ్ రియాలిటీ అయితే ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. సో ఇక అనంతపురంలో ఇంకా రాలేదు. నాట్ రిసీవ్డ్. అనంతపూర్, తిరుపతి, వెంకటగిరి నాట్ రిసీవ్డ్. తాడేపల్లిగూడెం నో. సో ఒకటో తేదీనే ఇస్తామన్నారు కదా! ఎందుకిలా? అవునండి. సో మేము చూడలేదు. అన్ని కోతలు నీవే. ఎవడు చేయడం గానీ, చెప్పడం గానీ చెప్పు. సగం పెట్టి మెడతానమాట. సో సగం సగం అంటే కొందరికి జమ అవుతున్నాయి, కొందరికి జమ కావటం లేదండి. సో నంద్యాల పెన్షన్ నాట్ రిసీవ్డ్. నంద్యాలకు సంబంధించి ట్రెజరీలో. కడప పెన్షన్ పడటం లేదు. తిరుపతి పెన్షన్ నాట్ క్రెడిటెడ్. కర్నూలు నాట్ క్రెడిటెడ్. కదిరి ఎస్టీఓ మేబీ అడాప్టెడ్ ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీస్. గత ప్రభుత్వ విధి విధానాలనే అనుసరిస్తూ ఉన్నట్టుగా ఉంది అని అయితే చెప్తున్నారు. ఇకపోతే 90% pensions are credited. There may be some delay in their respective treasuries అని చెప్తున్నారు. సో 90% అయితే జమ కాలేదండి. ఈ స్టేట్మెంట్ని ఇక్కడ 90% అనేది కరెక్ట్ కాదని అయితే నేను చెప్తున్నాను. సో ఒక 50% టు 60% అయితే జమ అయ్యుండొచ్చు. కానీ 90% అయితే కాదు. సో ఇదొక్కటి ఇలా చేంజ్ చేయాల్సి అయితే ఉందండి. 60 పెట్టినా ఓకే. సో కాకపోతే పెన్షన్ ఇంకా జమ కాలేదు. నగరి ఎస్టీఓ పరిధిలో ఇంకా జమ కాలేదండి. నాట్ క్రెడిటెడ్ ఇన్ నగరి. చిత్తూరు డిస్టిక్, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, 3 జిల్లాలు. రాయలసీమలో సాలరీస్ మొత్తం పడ్డాయి. పెన్షన్స్ పడ్డట్టుగా తెలిసినవి. ఈ 3 జిల్లాల అధికారులు చేసిన గత అవినీతి వలన ఎంక్వైరీ చేస్తున్నట్టు ఉంది అని అంటున్నారు. సో నాట్ పెయిడ్ ఇన్ తిరుపతి, నాట్ క్రెడిటెడ్ ఇన్ అనంతపురం ఎస్టీఓ. ఇంతవరకు జమ కాలేదు. అనంతపురం డిస్ట్రిక్ట్ మడకశిర పెన్షన్ నాట్ క్రెడిటెడ్. చిత్తూరు నో. మడకశిర పెన్షన్ నాట్ రిసీవ్డ్. అనంతపూర్ నాట్ రిసీవ్డ్. వెంకటగిరి నాట్. అనంతపూర్, కడప, అనంతపూర్ గుత్తి ఫ్యామిలీ పెన్షన్స్ ఇంకా విడుదల కాలేదు. నాట్ క్రెడిటెడ్. నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు పెన్షన్ రాలేదు. సో థర్డ్ డే ఆల్సో నాట్ క్రెడిటెడ్ పెన్షన్ టు పెన్షన్స్ ఇన్ కర్నూలు. సో థర్డ్ డేనే కాదండి, ఈరోజు కూడా జమ అయ్యే అవకాశాలు లేవని చెప్తున్నారు కొందరు. సో స్టిల్ పెన్షన్స్ ఆఫ్ కర్నూలు
not credited. Maybe with the fund problem next Thursday will RBI లోన్ వస్తే ఏమైనా పెన్షన్స్ సాలరీస్ జమ అవుతాయేమో అని అయితే అంటున్నారు. సో ఈ విధంగా కూడా అయితే జరగచ్చండి. ఇక సింగనమల నాట్ క్రెడిటెడ్ జీపీఎఫ్ లోన్ గురించి చెప్పండి. ముందు జీతాల తర్వాత పెండింగ్ బకాయిల గురించి జీపీఎఫ్ లోన్ గురించి చెప్పుకుందామండి. పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పుత్తూరు ఎస్టీఓ, పుత్తూరు సంబంధించి వైల్పాడు పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్. చిత్తూరు పడలేదు, ఎందుకు అర్థం కాలేదు అని అంటున్నారు. కడప పెన్షన్ నాట్ రిసీవ్డ్. మదనపల్లి నాట్ రిసీవ్డ్. మదనపల్లి, కర్నూలు, అనంతపురం ఫ్యామిలీ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్. 10% ఓన్లీ సిఆర్ ఫర్ పెన్షనర్స్ యాజ్ ఓకే. Total Rayalaseema district pensioners not yet credited their pensions. Still, how they are living depends only in monthly pension. Requesting AP CM Chandrababu Naidu kindly solve this problem. Release their pension pending bills, DA arrears soon అని అయితే కోరడం జరిగిందండి. సో సిబిఎన్ గారిని డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నవి రిలీజ్ చేయండి అని అయితే కోరడం జరిగింది. హూ ఈస్ సో ఒక్క సెకండ్ అండి. హూ ఈస్ పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ హ్యావింగ్. వేర్ ఈస్ పవన్ కళ్యాణ్ అండి. సో అవునండి, పవన్ కళ్యాణ్ గారి గొంతు వినపడడం లేదు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వినపడటం లేదు. అంటే మెయిన్గా మనకు జీతాలు పెన్షన్స్ విషయంలో ఎక్కడే కానీ అతను కనపడటం లేదు అని అయితే చెప్పుకోవాలి. సో ఇక మదనపల్లి పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్, చాప్టర్ క్లోజ్. అసలు ఫండ్స్ ఉన్నాయా లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు శ్రద్ధ పెట్టరా? మనీ ఈజ్ నాట్ మేక్ మెనీ థింగ్స్ ఇన్ సండే. నాట్ కాదండి, ఇక్కడ మనీ విల్ మేక్. సో మనీ విల్ మేక్ మెనీ థింగ్స్ ఇన్ సండే అంటే సండే అంటే పండగలాగండి, అందరికీ డబ్బులు ఉన్నట్లయితే. సో ఇకపోతే టెక్నికల్ ప్రాబ్లం కమ్ బికాస్ నో అమౌంట్ విత్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. సో అది కూడా జరిగి ఉండొచ్చండి. సో ఇక టెక్నికల్ ప్రాబ్లం అయితే మనీ లేకపోవడం వల్ల వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అట్లాగే ఎంటైర్ స్టేట్ ఏపీ ఈజ్ నాట్ క్రెడిటెడ్ పెన్షన్స్. ఏపీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫీలింగ్ అబౌట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు క్రెడిట్ ద పెన్షన్స్. సో ఎంటైర్ స్టేట్ నాట్ క్రెడిటెడ్ అని అయితే చెప్తున్నారు. ఆగస్టు ఈవినింగ్ 7 PM మదనపల్లి పెన్షన్ పడలేదు. ఓకే. సో వీటిని లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళండి, నెక్స్ట్ మంత్ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఆశిస్తాం. అవునండి, ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ మంత్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని అయితే చెప్పారు. నెక్స్ట్ మంత్ ఇదే చెప్పలేరు కదా. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చూసుకోవాలి అనేసి ఆశిద్దాము. సో ఈ వీడియో నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళడం అయితే మంచి పనే. కాకపోతే ఆయన ఈ వీడియో చూడాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే రిపీట్ కాకుండా చూసుకోవాలండి. సో ఆయన సో ఇకపోతే సీఎం చెప్పండి. ప్రొద్దుటూరు నాట్ రిసీవ్డ్, బద్వేలు నాట్ రిసీవ్డ్. సెలవు కదా పడతాయి అంటే అవునండి పడతాయి, సెలవు అయినా కూడా పడతాయండి. సో వైసీపీ బెటర్ దెన్ సిపిఎం. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ పరిస్థితి. ఓటు వేయండి, పరిగెత్తండి ఓటు వేయడానికి. పెన్షన్స్ నాట్ రిసీవ్డ్ టిల్ నౌ. ప్రొద్దుటూరు. సో ప్రొద్దుటూరులో పెన్షన్స్ నాట్ రిసీవ్డ్ అండి.
సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా ట్రెజరీలలో అయితే ఇంకా పెండింగ్ ఉన్నట్టే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు చాలా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అంటే చాలామంది నాట్ రిసీవ్డ్ విశాఖపట్నం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు సాలరీస్ నాట్ క్రెడిటెడ్ కడప టౌన్‌లోనే పడలేదు. సో, ఈ విధంగా కుప్పం సొంత నియోజకవర్గం అండి ఇది. చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం ఈ కుప్పము. సో, కుప్పంలోనే జమ కాలేదు. సో, ఇలా ఈ విధంగా పుత్తూరు, తిరుపతి సో, ఇవన్నీ కూడా జమ కావాల్సిన అవసరం అయితే ఉందండి. సో, మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, ఈరోజు జీతాలు, పెన్షన్ బిల్లులో ఇంతవరకు కదలిక లేదు. ఒకవేళ మనకు ఆఫ్టర్‌నూన్ నుంచి ఏమైనా కదలిక వస్తే బావుంటుంది. లేదా ఈవినింగ్ నుంచైనా సరే, ఈరోజు కొద్ది మొత్తంలో పెన్షన్‌లు జమ కావాలని అయితే కోరుకుందాము. సో, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానెల్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.